మళ్ళా సార్ చెప్పు. వేడి వాటర్ తాగాలి ఇప్పుడు నువ్వు. పసుపు వేసినావు అందులో. తులసాకు వేసిన, పసుపు వేసిన. హాయ్ అండి అందరికి. ఏం వేయాలి? కారమా? ఏంది డిస్కో లైట్ ఏదో వస్తుంది. ఫ్యాన్ బంద్ చేద్దాం. ఈ లైట్ కింద నీ ఫ్యాన్ ఉండడం. ఏమంటాను? కారం ఎందుకు ఎత్తారు వేడి వాటర్లో? నీ జుట్లు అయినాయా వేసుడు? టైం అవుతుంది మరి. పోతా నేను పోతే టైం అయినట్ట. నిన్న లేట్ అయింది, నిన్న మస్తు లేట్ అయింది. నువ్వు దగ్గరలోకి వచ్చినావు, నేను జుట్టు వేయలేదు. మరి ఏం చేయాలి? అన్ని ఊళ్ళు కవర్ చేయాలి కదా. టైంకి 9 లోపు బస్సు స్కూల్లో ఉండేటట్టు చూడాలి. ఇంకా మొన్న పైనుంచి పెద్ద సార్ వచ్చిండు. ఈ బ్రాంచెస్ అన్నిటికి సంబంధించి చెకింగ్కి పోతారు చూసిన. డ్రైవర్లందరినీ పిలిచి మీటింగ్ పెట్టిండు. డ్రైవర్లను పిలిచి మీటింగ్ పెట్టి ఏ టైం వరకు వస్తారు మీరు అని చెప్పేసి అడుగుతాను. 9 అవుతాం సార్ అని చెప్పేసి అంటే 9 కాదు 8:45 కల్లా బస్సులు స్కూల్లో ఉండాలని అని చెప్పేసి అంటాను. సిటీలో ఉన్న దాన్ని ఇక్కడ పెట్టాలంటే ఈ పల్లెటూర్లు ఇట్లా అసలు 7:30కి ఎక్కించుకునుడే పిల్లల్ని చాలా కష్టం అవుతుంది. కొంతమంది ఇబ్బంది పడతారు చిన్న చిన్న పిల్లలు. 8కి ప్రేయరా? ఎప్పుడు? 9కి అవుతుంది ప్రేయర్, 8కి కాదు. ఏం కూర వండుతాను? యూనిఫామ్ వేసుకున్నాక వీడియో ఇవ్వలేదు కదా, చూపించామంటే వీడియో వేస్తారు కదా. ఎట్లున్నాయి ఏంటిది అనేది చూడలేదు కానీ ఈ టైంకి నువ్వు ఈ దొండకాయ కూర తీసుకుంటే ఎట్లయితుంది అనుకుంటాను. అందుకని పొద్దున్నే స్టార్ట్ చేసిన. బ్రెడ్ తిన్నారా? పోస్తాం అమ్మ గ్యాస్ దగ్గర. ఇవన్నీ తీసి ఒక బాక్స్లో గాలి తలిగితే అన్నీ కరిగినట్టు అవుతా ఉంటుంది. పల్లి పట్టి ఒక బాక్స్లో గాలి తలగకుండా. బ్రెడ్ ఇట్లా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. పాలు వేడైనాయా? వేడైనా పోయి మరి పొద్దున్నే ఏం తినకుండా పోవడైతుంది. ఉప్పు కారం వేసి వస్తాను. అయిపోయిందా కారం డబ్బా? కాయలు ఎండ పోస్తుంది, కారం పట్టిస్తా అని ఏమైంది? ఏడా ఎండనే ఎండట్లే, వాళ్ళేమో సాయంత్రం పడతా అంటున్నారు. ఇప్పుడు ఈ వర్షాలకి అయ్యాడు ఎండితే కారం ఆడవుతుంది సాదిగా. కాయలు వేస్ట్ అయితే అనిపిస్తాను. అరే నువ్వు నిజంగా అసలు పోనీ కానీ ఎట్లెత్తుతావు? జాగ్రత్తగా స్పూన్ తోటి ఎత్తు. అదే బిడ్డ మమ్మీ కారం అవుతుంది. రెండు నాకు 2, మీరు 3 తీసుకోండి. అయిపోతే ఇంకోటి తెద్దాంలే. మీరు మార్నింగ్ బ్రెడ్ పాలు కంపల్సరీ రోజు. మీరు పాలల్లో బ్రెడ్ వేసుకోండి అంటున్నా మాత్రం. అయిపోయిందిలే. ఏముంది? వర్షం ఉంది, చినుకులు పడుతున్నాయి లైట్గా చినుకులు. నడండి బయటికి రండి. ఎన్ని తీసుకున్నావు పెద్దోడా నువ్వు? నేను ఎన్ని చెప్పినా? మొన్న 1 వీక్ బ్యాక్ పెద్దోడు ప్రేయర్ చేస్తుంటే ప్రేయర్లో నిల్చుంది, కళ్ళు తిరిగి అట్నే కింద పడిపోయాను. గతం స్కూల్ స్టాఫ్ అంతా కొంచెం టెన్షన్ పడ్డారు, ఏమైంది. నేనేమో సెకండ్ ట్రిప్కు పిల్లల్ని తీసుకొస్తానికి లోకల్లో, ఇంకో ట్రిప్కి నేను వెళ్ళినా కదా.
నువ్వు ఏడుతానమాట ఎందుకు మరి? మా అక్క కళ్ళు తిరిగి కింద పడ్డది, ఏమైందో ఏమో అని చెప్పేసి ఏడుతున్నాడు. కానీ స్టాఫ్ అంతా భలే రెస్పాండ్ అయ్యారు. ఏమంటే తీసుకెళ్ళారు, ఒక రూమ్లో కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి చైర్లో కూర్చోబెట్టి ఇట్లా చేతులు నలుసుడు అంతా కొంచెం. నాకు ఫోన్ చేసి నేను సెకండ్ ట్రిప్ పిల్లల్ని దించిన తర్వాత గ్రౌండ్లో నిలబడి నీ ఫోన్ వదుకుని నేను చూస్తాను, అందరు నన్ను పిలుస్తారు. వీళ్ళకేమో ఎందుకే సార్ అందరు నన్ను పిలుస్తారని నేను టెన్షన్ మాట. మన చెట్టుదేనా? మన చెట్టుది మనం తినొచ్చా? దాన్ని ఏం చేయాలి? తాలింపు పెట్టాలిగా. చక్కెర అనుకో. ఉప్పు. ఉప్పు ఎందుకు? పాలలో ఉప్పు ఎత్తరా? చలో తీసుకో. పాలు వస్తున్నాయి. తీసుకో. నీకు ఈ వేడి సరిపోదు, కొంచెం వేడి చేస్తాను. నీకు బాగా వేడి ఉండాలి కదా. దాని స్పూన్ తీసుకున్నా. పాలు మీకన్నా ఉంటే స్పూన్ ఎట్ట తీసుకొని పోయి కూర్చుంటుంది. అది ఒక స్పూన్ సరిపోదా? అలా వేసుకుంటారా? ఏవి సూపర్ ఉన్నాయి, చూడంగానే నచ్చినాయి. రెండు ఒక్కలాంటి బోర్లో పెడతారా అని. బా ఎవరు తుంపింది పల్లి పట్టి స్నాక్స్? నేనే. ఏంటి ఇంకేమున్నాయి? షూస్. నీకు లాస్ట్ ఇయర్ తీసుకుంది షూస్. నువ్వు వేసుకో మరి. రిచ్ నీకేమైంది? నీకు సరిపోట్లేదు. లైక్ చెప్పాలి ఫస్ట్. నాకు సరిపోట్లేదు డాడీ, షూ చిన్నగా అయింది, అది చెల్లి వేసుకుంటాను అని చెప్పేసి చెప్పు. సాక్సులు సాక్సులు కావాలా? బ్లాకా? చెరొకటి తీసుకోండి. అది నేను 3 అని చెప్పిన. నేను ఆకలి అవుతుంది. ఇప్పుడు బ్రెడ్ తిన్నాక మళ్ళీ అన్నం తింటారా? సరే తినే వరకు అయితే తినండి. చినుకులు మళ్ళీ స్టార్ట్ అయినాయి. సన్న జల్లు పడుతుంది. హోంవర్క్ అయితే అయిపోయిందిగా, కంప్లీటా? ఇచ్చు నువ్వు అయిపోయిందిగా. అన్నం పెట్టి ఉంచితే చల్లారుతుందిగా కొంచెం. ఏంటిది? బాక్సా? పెట్టు మరి. బాక్స్ పెడితే బస్ ఆడ పెట్టేసినాక అన్నం తినేసి ఆటో తీయాలి, లేకపోతే కుదరదు. ఉన్న ఈఎంఐ. ఆటో మీరేనా అని అడుగుతున్నారు. మాదేనండి ఆటో. మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టినగా బజ్జీలు తీసుకునేటప్పుడు. ఈఎంఐలు వీళ్ళు ఇచ్చే జీతాలకు బస్సులు వెళ్తా వచ్చే జీతానికి బ్రెడ్ తోట సరిపోదేమో. అన్నం మిగిలిస్తారమ్మా వీళ్ళు, మొత్తం తినట్లేదు. పెద్ద మిగిలిస్తుంది, వచ్చినాక కోళ్ళకి అవుతాను. సరే తింటే తిన్నాయి, మన కోళ్ళు తిన్నా బాగానే ఉంది. వేరే వాళ్ళ కోళ్ళే ఇలా అన్ని కోళ్ళు తిని మంచిగా రావుతాను. పెద్దగా ఇస్తాను వాటిని. అమ్మ కొంచెమే పెడుతున్నా కానీ. ఏంటిది? అది చాలా పెట్టు కొంచెం. ఓ నిన్న అంతే పెట్టిన. ఏం చాలు పెద్దోడా, నువ్వు ఈ తీరుగా తినకుండా ఇట్లుంటే కష్టం. ఇంటికాడనేమో కొంచెం పర్లేదు, మంచిగా ఉంటుంది. స్కూల్లోనే ఓకేనమ్మా. ఇది రిచ్ బాక్సా? పెద్దోడు దాంట్లో కొంచెం ఏంది? గ్లాసులు లేవా?
కడిగినవా దాన్ని? ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వేడి వాటర్ ఇయ్యనే, వాటర్ వేయి. సరే చాలా కొన్ని చాలు. టైం కూడా అవుతుంది. చలో పద. ఈ స్పూన్ ఎవరికి మళ్ళీ? అలా వేసుకోవట్లేరా? నీకు ఇంత సన్న గ్లాస్ ఇంత పొడుగు తెస్తే నీ ఏటం నచ్చి పడుతుంది అయినా. మరి మార్చుకోండి, పెద్దది పెద్దది. నువ్వు అయితే పాడెత్తుకుంది. బాగా వేడి ఉన్నాయమ్మ. మళ్ళా పిచ్చు వదిలేమ్మా, చుర్రు ఉంటుంది మూతి. మళ్ళీ అన్నం కూడా తినవు మధ్యాహ్నం. మరి ఇదే వాళ్ళకి పోస్తే అయిపోగాని ఫస్ట్ వాళ్ళకి పోసినా కదా, అందుకని. ఉత్తగా ఉన్నప్పుడు టైం ఏ గడవదు, ఏదైనా పనిలో ఉన్నప్పుడు మాత్రం అసలు తొందర అయిపోతుంది. తినిగా రిచ్కి అయితే అస్సలు పోవట్లేదు కదా. రిచ్ చికెన్ తెస్తే తింటావా? ఓకే, తినాలా అరగాల మంచిగా. అప్పుడేమో రిచ్ తాగేది పాలు, ఇప్పుడేమో నేను తాగుతాను. ఇంత వేడి చేస్తావా పాలు? బాగానే వేయాలంటుంది. నేను తొందరనే తీద్దాం అనుకున్నా, ఇటు చదువుకుంటుండేసరికి అవి వేడైంది. ఫ్యాన్ వేయాలి మరిగా, చల్లారుతాయి కొంచెం. బాక్స్ పెడతా, నీకు పెట్టలే ఇంకా. పచ్చడా బూజు వస్తుంది అన్నవా మధ్యలో? అది వేరే అయింది, వేరే బాక్స్లో పెట్టడం వల్ల బకెట్లో ఏమైంది? ఎచ్చులు కొద్ది ఎచ్చులు చేయదు ఇక్కడ, ఇంత చేస్తుంది కదా. స్కూల్లో అందరు అడుగుడే, మాట్లాడట్లేదు ఎందుకు, అస్సలు మాట్లాడేది ఎందుకు, అస్సలు మస్తు సైలెంట్గా ఉంటుంది అని చెప్పేసి మేడాలు అనుడే, ప్రిన్సిపల్ మేడం అనుడే. ఇట్లా వీడియో చూపించాలి ఒకసారి. ఛానల్ గురించి ఎవరు గెలవదు అక్కడ కాబట్టి చెప్పట్లేమ్మా. టైం అవుతుంది. పాలు ఫోన్ చేయి, మీ తాతకు ఫోన్ చేయి. మరి అంత దూరం నుంచి రావాలి కదా, వచ్చి తాగిపోవాలి, మరి లేట్ అవుతుంది. ఫోన్ చేసి వచ్చి పాలు తాగిపోవాలి. నేను బ్రెడ్ వేసుకొని తినంగా మిగిలిన పాలు గ్లాసులో మిగిలిన వచ్చి తాగిపోదురా. తాగాయి ఏంటి? చాలే, ఎంత కర్రీ వేసినావు ఎందుకు? సరే మరి బాయ్ చెప్పేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఏంది ఏస్తా? బాయ్ ఫ్రెండ్స్. తండ్రి తింటావు పాలు తాగకపోతే.